హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. క్రికెట్ రంగంలో తెలుగు తేజం తిలక్ వర్మ దూసుకెళ్తున్నాడు. కొత్త కొత్త రికార్డులతో ఆయన పేరు ఇండియాలో మారుమోగిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడమే ఇష్టం. బంతిని బలంగా బాదడం, సెంచరీల మీద సెంచరీలు చేయడం ఇంకా ఇష్టం. ఆ ఇష్టానికి పేరెంట్స్ సపోర్ట్, మంచి కోచింగ్ తోడవడంతో తిలక్ వర్మ అనతి కాలంలోనే ఐపీఎల్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్స్లో సింగములా ఫైట్ చేసి టీమిండియాను గెలిపించాడు మన హైదరాబాద్ కుర్రాడు. ఇక ఫైనల్స్లో తన ఆటతో ప్రత్యర్థి టీంకు చుక్కలు చూపించాడు. దీంతో ఇండియా వైడ్గా తిలక్ వర్మ పేరు గట్టిగా వినిపిస్తోంది. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. అసలు తిలక్ వర్మ ఎవరు, ఎలా క్రికెట్లోకి వచ్చాడు, వీటితో పాటు ఆయన గురించి మరిన్ని ఆసక్తికర అంశాలను ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ 2002 నవంబర్ 8న నంబూరి నాగరాజు, గాయత్రీదేవి దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి తిలక్కు క్రికెట్ తప్ప వేరే వ్యాపకం లేదు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేసే తండ్రి, గృహిణి అయిన తల్లి ప్రోత్సహించడంతో 10 ఏళ్ల వయసులో తిలక్ క్రికెట్ను సీరియస్గా తీసుకున్నాడు. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్లో పాల్గొంటూ టెన్నిస్ బాల్తో బేసిక్స్ నేర్చుకున్నాడు. ఓ క్యాంపులో కోచ్ సలాం బయాష్ దృష్టిలో పడ్డం ఠాకూర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్. టెన్నిస్ బాల్తో తిలక్ ఆట చూసి ఇంప్రెస్ అయిన సలాం అతనిలో స్పార్క్ను గమనించాడు. కోచింగ్ ఇస్తే మంచి క్రికెటర్ అయ్యే సత్తా అతనిలో ఉందని గుర్తించాడు. అకాడమీలో చేర్పించమని తిలక్ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. అప్పటి నుంచి బార్కస్లో తన ఇంటి నుంచి రోజు శేర్లింగంపల్లిలోని లేగల అకాడమీకి రావడం, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా కోచ్ ఏం చెబితే అది చేయడం తిలక్ దినచర్య. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసినా కూడా అస్సలు అలసిపోయేవాడు కాదు. అయితే ఒక ఎలక్ట్రీషియన్ తండ్రి తాను సాధించలేనిది కొడుకులో చూడాలని తాపత్రయపడ్డాడు. ఎంత కష్టమైనా కొడుకును క్రికెటర్గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ పోషణ భారమైనప్పటికీ తిలక్కు క్రికెట్ గేర్, బ్యాట్ను కొనిపెట్టి ఇక క్రికెట్ అకాడమీకి క్రమం తప్పకుండా పంపించేవాడు. దాంతో ఏడాది తిరిగేలోపే అతను అండర్-14 స్టేట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఆడిన తొలి సీజన్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు రావడంతో తిలక్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. తిలక్ వర్మ 2018-19 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇక ఆయన అండర్-19 ప్రపంచ కప్పు 2020లో భారత రన్నరప్గా నిలిచింది. కానీ తిలక్ వర్మ మాత్రం అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. జనవరి 31 నాటికి లిస్టు ఏలో 16 మ్యాచ్లు ఆడి 784 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఐపీఎల్ 2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైజ్తో తిలక్ వర్మ వేలంలోకి రాగా మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడడంతో తిలక్ వర్మ ధర 50 లక్షలు దాటింది. అక్కడ హైదరాబాద్ తప్పుకోగా రాజస్థాన్కు పోటీగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం రేసులోకి వచ్చింది. కాసేపటికి రాజస్థాన్ తప్పుకోగా ముంబై ఇండియన్స్ రేసులోకి రావడంతో ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ పడగా చివరకు 1,70,00,000కు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇక అక్కడి నుంచి తిలక్ వర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముంబై ఇండియన్స్లో స్టార్ ప్లేయర్ అయ్యాడు. ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత్ పాకిస్తాన్తో ఆడాలి. అయితే మనం ఎన్నోసార్లు పాకిస్తాన్పై గెలిచాం. కానీ ఈ మ్యాచ్ను కూడా క్రికెట్ ఫ్యాన్స్ థ్రిల్లింగ్గా భావించారు. లక్ష్య ఛేదనలో తలపడింది టీమిండియా. వెంటనే వికెట్లు కోల్పోయింది. ఆశలన్నీ అభిషేక్పై పెట్టుకుంటే 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లోనైనా ఎరగదీస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ 1 పరుగుకే వెనుదిరిగాడు. ఎప్పట్లాగే గిల్ 12 రన్స్కే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. అలా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ను తిలక్, సంజు శాంసన్ గట్టెక్కించారు. 57 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇక సంజు అవుట్ అయిన తర్వాత కూడా తిలక్ నిలకడగా ఆడాడు. శివం దూబేతో కలిసి ఏకంగా 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 53 బంతుల్లో 3 4లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. తిలక్పై టీమిండియా ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను నెరవేర్చాడు. తిలక్ ఆట తీరు చూస్తే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు, కంట్రీ ఏదైనా సరే క్రికెట్ తెలిసిన ప్రతోడు ఈ తెలుగోడి ఆటకు ఫిదా అవ్వాల్సిందే. అలా ఆడాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ తర్వాత తిలక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ 1000 రెట్లు పెరిగింది. తిలక్ వర్మది హైదరాబాద్ కావడంతో
క్రికెట్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి చెప్పుకుంటున్నారు. వాడు మావాడ్రా, మన హైదరాబాదీరా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు మొదలుకొని సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రికెట్ లెజెండరీస్ సైతం తిలక్ను పొగడతలతో ముంచెత్తుతున్నారు. ఇదంతా కూడా తిలక్ వర్మ కష్టం, కృషి, పట్టుదలే అని చెప్పాలి. అవకాశం ఇచ్చిన ప్రతిసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్ అంతా తన పేరు తలుచుకునేలా చేశాడు తిలక్.